కాడ 30 నుంచి ఒకే టేస్ట్ మెయింటైన్ చేస్తాను. హలో ఆల్, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చా. నేను మన ఎంఎం వండర్స్ కలిసి ఈరోజు అయితే చాపాడుకి అయితే పోతున్నాం. ఎందుకంటే అక్కడ మన రాయలసీమ స్పెషల్ ఎర్రకారం వచ్చేసి దొరుకుతుంది. చాలామంది చెప్పారు ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని. సో నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేయడానికి అయితే వెళ్తున్నా. సో మన ఎంఎం వండర్స్ కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నారంట. సో అక్కడికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తుంటే జనాలు అయితే చాలా మంది దోశ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా చాలా రియల్ అనమాట. ఎందుకంటే ఇలా ఒక దోశ కోసం ఇంత వెయిట్ చేయడము. సో మనం కూడా వెళ్ళి దోశ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. సో ఇక్కడ ఒకేసారి 7-8 దోశలు ఒకే పెనం మీద అయితే వేసేస్తున్నారు. అన్న అయితే అట్లా వేస్తున్నారు, అట్లా తీసుకెళ్ళిపోతున్నారు దోశలు అయితే. ఇక్కడ చూస్తే ఒక అండి నిండా గుడ్లు ఉన్నాయి. ఇక్కడ అంత ఫేమస్ అనుకుంటా గుడ్డు దోశ. సో మనం కూడా లేట్ చేయకుండా ఒక గుడ్డు దోశ అండ్ ఒక నెయ్యి దోశ అయితే ఆర్డర్ చేసాం. అసలు ఆ మేకింగ్ చూస్తుంటే నాకైతే భలే సాటిస్ఫాక్షన్ అనిపించింది. అలా ఒక ఎగ్ వేసి దాన్ని అలా రుద్దేసి దాని మీద ఎర్రకారం రుద్దుతుంటే నాకైతే భలే అనిపించింది. ఫైనలీ మన రాయలసీమ స్పెషల్ పప్పులు కూడా వేసేసి మన ఆర్డర్ అయితే మనకి ఇచ్చారు. సో ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే ఇక్కడ టేస్ట్ చేయాలని. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చూసేద్దాం. సో ఇంకా అలా ఒక పీస్ తీసుకొని చట్నీలు అద్దుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఎర్రకారం ఫ్లేవర్ అనేది భలే దొరుకుతుంది, ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా. సో మెయిన్లీ నెయ్యి దోశ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ మనం ఎంఎం వండర్స్ అడిగితే ఎంఎం వండర్స్ అయితే ఆస్వాదిస్తూ తింటున్నాడు. అసలుకి టేస్ట్ ఎలా ఉందంటే టేస్ట్ అయితే సూపర్ అంట, చాలా బాగా నచ్చిందంట తనకైతే. అండ్ ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మైదుగు నుంచి చాపాడు సెంటర్కి రైట్ సైడ్లో ఉంటుంది. ప్రొద్దుటి నుంచి అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం.